పవర్ వాయిస్ ని జర్నలిస్ట్ నవత. గాల్వాన్ ఘటన తర్వాత ఉద్రిక్తతకు నిలయంగా మారిన సరిహద్దు సమస్యను పరస్పరం విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్. అమెరికా అధ్యక్షుని సుంకాల యుద్ధం నేపథ్యంలో ఇద్దరు నేతల కీలక భేటీ ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు బాటలు వేస్తోంది. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా ముందుకు వెళతామని ప్రకటించారు ప్రధాని మోదీ. చైనాకు భారత్ చక్కని మిత్రదేశంగా మారుతోందన్నారు అధ్యక్షుడు జిన్పింగ్. డ్రాగన్, ఏనుగు కలిసి నృత్యం చేయాల్సిన సమయం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు వెళ్లారు. ఆయన చివరిసారిగా 2018లో చైనాకు వచ్చారు. అనంతరం చైనా అధ్యక్షుడు 2019లో భారత్లో పర్యటించారు. ఆ తర్వాత 2020లో లదక్ సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించే అంశంపై సైనిక, దౌత్యాధికారుల మధ్య పలు దఫాల్లో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్పై విరుచుకుపడిన నేపథ్యంలో మోదీ, చైనా రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ట్రంప్ సుంకాలను ఖండించిన డ్రాగన్ ఈ వ్యవహారంలో భారత్ వెన్నంటి నిలుస్తామని ప్రకటించింది. తియాంజింగ్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన భారత ప్రధానికి అపూర్వ స్వాగతం లభించింది. అక్కడి ప్రవాస భారతీయులంతా ఉత్సాహంగా తరలివచ్చి మోదీకి స్వాగతం పలికారు. ఎస్సీఓ సదస్సుకు ముందు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోదీ భేటీ అయ్యారు. అమెరికా సుంకాల బాధుడి నేపథ్యంలో ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాతో సానుకూల సంబంధాలు కొనసాగించేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ. గత ఏడాది రష్యాలోని కజన్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జిన్పింగ్తో జరిగిన భేటీ ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు బాటలు వేసిందన్నారు. భారత్, చైనా సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొందన్నారు. కైలాస్ మానస్ సరోవర్ యాత్ర కూడా తిరిగి ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేశారు. 2 దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య సహకారంతో దాదాపు 2.8 బిలియన్ల మంది ప్రజల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాం అని జిన్పింగ్తో చర్చల సందర్భంగా తెలిపారు మోదీ. ప్రధాని మోదీని మరోసారి కలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. భారత్, చైనా స్నేహంగా ఉండడం సరైన నిర్ణయం అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన 2 దేశాలు గ్లోబల్ సౌత్లో ముఖ్యమైన సభ్యులని పేర్కొన్నారు. ఇరు దేశాల్లోని ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సంబంధాల పునరుద్ధరణ బాధ్యతను భుజాన వేసుకున్నామన్నారు. పొరుగు దేశాలుగా తమ మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల విజయాలకు దోహదపడే అంశాల్లో డ్రాగన్, ఏనుగు కలిసి రావడం సరైన ఎంపిక అన్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షికంగా స్థిర, దృఢమైన సంబంధాలు దీర్ఘకాలం కొనసాగేలా చూసుకోవాలన్నారు. ప్రపంచంలో శాంతి, శ్రేయస్సు కోసం భారత్, చైనాల బాధ్యతను తీసుకోవాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. ఇరు దేశాల బంధాన్ని కేవలం సరిహద్దు వివాద కోణంలో చూసే ధోరణిని విడనాడాలని నిర్ణయించుకున్నారు. భారత్, చైనా అగ్రనేతలు సరిహద్దు వెంట బలగాల ఉపసంహరణతో శాంతి స్థాపన సాధ్యమైందని నేతలు పునరుద్ఘాటించారు. పరస్పర వ్యూహాత్మక సార్వభౌమత్వాన్ని గౌరవించుకుంటూనే మూడో దేశం జోక్యాన్ని ఏమాత్రం సహించకూడదని నిర్ణయించుకున్నారు. వాణిజ్య, పెట్టుబడుల బంధాన్ని బలోపేతం చేయాలని కోరుకున్నారు. చైనా కంపెనీలకు భారత్లో అవకాశం ఇవ్వడం ద్వారా విద్యుత్ వాహన రంగం సైతం వేగంగా విస్తరిస్తుందని ఇరు దేశాలు నేతలు ఆశించారు. ఇటీవల చర్చల నిర్ణయాలకు అనుగుణంగా 3 సరిహద్దుల గుండా సరుకు రవాణా, వాణిజ్యానికి ద్వారాలు తెరవాలని మోదీ, జిన్పింగ్ నిర్ణయించారు. అధిక టారిఫ్లతో చెడిన అమెరికా బంధానికి బదులు పరస్పర బంధాన్ని బలపరుచుకొని అంతర్జాతీయంగా వాణిజ్య రంగంలో ఎదగాలని ఇరు నేతలు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. భారత్, చైనాల మధ్య శాంతి, సుస్థిరతలు పరిడవిల్లాలంటే పంచశీల ఒడంబడిక సూత్రాలను అవలంబిస్తే సబబుగా ఉంటుందని జిన్పింగ్ వ్యాఖ్యానించారు. పంచశీల సూత్రాలను 70 ఏళ్ల క్రితం రూపొందించారు. ఇవే సూత్రాలు ఇప్పుడు అనుసరణీయమే అన్నారు. ఇంతకీ పంచశీల ఒప్పందం ఏమిటి అనేది మరోసారి తెరమీదికి వచ్చింది. 1954 ఏప్రిల్ 29వ తేదీన భారత్, చైనా అనుసరించాల్సిన విధానాలను 5 సూత్రాల నియమావళిగా రూపొందించారు. వీటిని పంచశీల సూత్రాలు అంటారు. తోటి దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని పూర్తి స్థాయిలో గౌరవించడం, ఆ దేశంపై దురాక్రమణకు పాల్పడకపోవడం, ఇతర దేశాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, ఇరు దేశాల మధ్య సమానత్వం, ఉమ్మడి ప్రయోజనాల కోసం కృషి చేయడం, శాంతియుత సహజీవనానికి బాటలు వేయడం. ఇవి పంచశీల సూత్రాల్లోని అంశాలు. 2020లో గాల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణల తర్వాత భారత్, చైనా సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఈ భేటీ తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఇరు దేశాలు ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం వల్ల భారత్కి చైనా మిత్రదేశంగా మారుతుంది అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి?
కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానళ్ళకి కొండంత బలం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.